ఫస్ట్ వరకు కూడా కంపల్సరీ పోతాం అక్కడికి. ఈ ఫస్ట్ పోతాం. ఇప్పుడు రేపు ఇస్తానని చెప్పింది కదా నాని. రేపు ఇస్తే తక్కువ సరే ఇల్లు ఉంటుంది అట్లనే. 110 ఏమో ఇస్తాము మొత్తం ఇవ్వము అని చెప్పేసి అనేదో అంటున్నారు. సరేరా ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు ఇయ్యాలి కదా. సరే వచ్చినాయా రాలేదా అది గతంలో రావచ్చు. వాళ్ళు బతకలేక ఏం చేసుకున్నారో మనకు తెలియదు. అది సరి చేసుకొని 5 ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ కింద వచ్చిన సచినోడేవాడు బతికినోడేవాడు ఉన్నోడేవాడు లేనోడేవాడు ఒక్కింట్లో ఇద్దరికి ఇయ్యకు. ఇప్పుడు ఇదేనా మీ ఇల్లు? ఇంటికొక్కరికే ఇయ్యి. ఎన్ని గుడిసెలు గన్నే ఇయ్యి. ఎక్కువ అడుగుతలేదు. అంటే ఇటు గానీ అటు గానీ సాయిబాబా టెంపుల్ అవతల గానీ ఎంత మంది అయితే కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలందరికీ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కటే సరే ఇంకో నేను 4 అన్నా. కుటుంబానికి ఒకటి అంటే మీరు ఇప్పుడు ఒక పెద్ద కొడుకుని అన్నారు. ఆయన పెళ్లి నేను 3 అన్నా. 3 అన్నా. 3 ఇవ్వాలంటే ఇవ్వలేవు కదా. ఒక్కటి చాలు. ఇంకొకటి మన కష్టం ఉండి సంపాదించుకుంటాం. మనకు అన్నప్పుడు కొనుక్కొని కట్టుకుంటామా లేకపోతే అలాగే 3 ఉంటారా 2 ఉంటారా? న్యాయమైన కోరిక మీరు అడిగి కదా. కానీ 4కి 4 ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు కదా. ఒక్కటి చాలు అంటున్నాం. ఒక్కటే ఇయ్యి. అది కూడా ఇస్తలేరు. అది కూడా లేదు. ఇక దానికి మనం ఏం చేస్తాం? వినకపోతే ఏం చేస్తాం? పోతాం. అదే ఒకటి ఆడ పట్టుకుంటాం. 4 ఇయ్యకును. ఇప్పుడు రేపు 20వ తారీఖు అన్నారు. 20వ తారీఖు కాకపోతే 1st తారీఖు కంపల్సరీ వెళ్తాం. పోలీసు వాళ్ళు పెట్టేసి బెదిరించి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అక్కడ అప్పుడు ఏమన్నాడు కార్యదర్శి, పోలీసు వాళ్ళు వద్దమ్మా నేను కంపల్సరీ ఇప్పించే బాధ్యత నాది. నేను ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చిన కంపల్సరీ 20వ తారీఖు వరకు ఇస్తా. 22వ తారీఖు ఆఫీస్కి వచ్చి మాట్లాడాలి అన్నాడు. పాపం తాను కడితే వెళ్ళాడు చచ్చిపోయాడు. దానికి మనం ఏం కాదు. ఇప్పుడు మాట్లాడిన రేపు నేనే చచ్చిపోతా కావచ్చు. మనం బాధ్యత మాట్లాడతలే గానీ కాదు రావాలని కావాలి. ఇంటికొక్కలకైతే కావాలి. గుడిసెలు ఎన్ని ఉన్నాయో అన్ని ఇవ్వాలి. వచ్చిన వాళ్ళకి కొట్టేయి. నీకెవరికన్నా ఇచ్చిన వాళ్ళ డౌట్ ఉంటే కొట్టేసుకో. ఉన్నోనికి అవును. కానీ అయినోని కానోని కూడా వేసుకొని వీళ్ళు లీడర్లు అందరు పట్టుకొని పోయి ఆయన లీడర్లో భయపడతావా? నీకు లీడర్లు భయపడాలా? నువ్వు లీడర్లో భయపడతావా? నువ్వు రాజకీయం ఎందుకు చెప్తాను? ఎందుకు భయపడుతున్నాడు? నువ్వు ఎందుకు భయపడతావు చెప్పు? నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. కానీ నువ్వు భయపడవతున్నావు అంటే మరి వాళ్ళకు నీకేమన్నా సంబంధం ఉన్నదా చెప్పు? అంటే కార్యకర్తలు లేకపోతే గెలవలేం కదా అన్నట్టున్నదా? కార్యకర్తలు ఎవరు చేయరు. వాడు ఏమంటే కూడా ఎవరు వేయడు. మన ఇష్టం ఉండి మనం వెయ్యాలి. అభిమానం ఉండి మనం ఎత్తని నువ్వు గెలుస్తావు. వాళ్ళు చెప్తే 1000 రూపాయలు ఇస్తాడు వాడు. వారికి ఎత్తామని నమ్మకం ఏమున్నది చెప్పు? మన ఇష్టం ఉండి మనం ఎత్తనే నువ్వు గెలుస్తావు. సరే ప్రేమ కొద్ది వేసిండ్రు. 15 ఏళ్ళు అయినా చూసిండ్రు. చూసి వేయలేవలేదు. ఇప్పుడు నేను నమ్మకం ఉండి నీకు వేసిండ్రు. నువ్వు నమ్మకం నిలబెట్టుకుంటావా? నిలబెట్టుకోవా? నిలబెట్టుకుంటే రేపు కూడా నువ్వు అంతే.